కూడొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం దాకా మనము జ్ఞాపకం చేసుకున్నాం. 12వ అధ్యాయం ఏం చేత? ప్రభువు చేత ఆయన ఇచ్చే శిక్షను తృణీకరించుకుంటే వద్దనొద్దు. తృణీకారం అంటే వద్దు. పిల్లలు ఎప్పుడైతే మనము దేవుడు అనుమతిస్తూ ఉంటాడు కొన్ని శిక్షలు. ఎందుకండి అంటే నువ్వు నా వైపే ఉన్నావా లేదా? హిజ్కియా రోగం వచ్చిన తర్వాత ఏషియాకి చెప్పాడు, అయ్యా నువ్వు చనిపోతావు. ఆయన ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాడు. మంచిది. ఆ తర్వాత ఏం జరిగింది? దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన దేవుడిని విడిచిపెట్టాడు. దేవుడే రాస్తాడు అక్కడ ఏమనంటే, అతని మనసులో ఉన్నదంతా చేయుటకు అతనిని విడిచిపెట్టెను అని రాస్తాడు. మరి విడిచిపెట్టినప్పుడు ఏమైపోయింది? ఆయన యొక్క రాజ్యము పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము దేవుడు పెట్టేటువంటి పరీక్షల్లో యోబు ఏం చేశాడు? నెగ్గాడు. మోషే నెగ్గాడు. అబ్రహాము, యోసేపు, వీళ్ళందరూ ఎవరైనా సరే మీరు ఎవరిని చూసినా కూడా వాళ్ళంతా ఏం జరిగిందండి? దేవుడి శిక్షను భరిస్తూ జైల్లో ఉన్నాడు యోసేపు. అన్నదమ్ములు పారేసినా అమ్మేసినా మరి దిగులు పడకుండా దేవుడు ఇంతే ఇచ్చాడేమో నాకు అనుకున్నాడు. యోబు కూడా అంతే అనుకున్నాడు. అన్ని ఆస్తులు పోయినాయి, 10 మంది పిల్లలు పోయి చనిపోయారు. మరి భార్య అయితే చీగొట్టింది. అంటే ఆమె ఏం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఆ బాధను అయ్యా పడిపోద్ది నాన్న పడిపోద్ది. మైక్ ఇక్కడ పెట్టేసి. ఎందుకంటే ఆ సమయంలో మనము దేవుడిని మహిమపరచలేకపోతాం. కొంత అనారోగ్యం వచ్చింది ఒక సిస్టర్కి. వచ్చినప్పుడు ఆమె ఎంతో కృంగిపోతోంది. మందిర పరిచయం చేసేది, పాటలు పాడేది, అయ్యగారికి అన్నం వండి పెట్టేది, ఏదైనా సరే ఆయనకి ఎంతో సహకరిస్తూ ఉన్నటువంటి ఒక సిస్టర్కు అనారోగ్యం వచ్చింది. మరి సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆమె గురించి ప్రార్థన చేశారు. ఆమె ఒక 4-5 రోజుల్లో తెప్పరిల్లినప్పుడు ఆమె అంటా ఉంది, దేవుడు ఈ శిక్షను నాకు ఎందుకు అనుమతించాడో అని పాస్టర్ గారిని అడిగింది. పాస్టర్ గారు ఒకటే చెప్పారు, అమ్మా నిన్ను దేవుడు ఇంకను బలపరచడానికి, నువ్వు దేవుళ్ళో ఎలాగుంటావో తెలియచేయటానికి ఆయన నీకు శిక్షను అనుమతిస్తాడు. పౌలుకి రోగం ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి బిళ్ళలు వేసుకోవాలి ఆయన. మరి ఎవరితో ఉండాలి ఇప్పుడు? ఆయనకి డాక్టర్ అయినటువంటి లోకాన్ని తోడు చేసి జైల్లో కూడా లోకాన్ని సహాయపడేటట్టుగా చేసేది. దేవుడి వైపు మనం చూడాలి. చదవండి ఇంకా ఆ భాగంలోనే 12. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గద్దిస్తాడు అని అంటే ఆయన ఎక్కువగా మనం ప్రేమిస్తామంటే ఇంకా ప్రేమిస్తాడా లేదా, నా వైపే చూస్తారా లేదా, నన్ను గురించి ఆలోచన చేస్తారా లేదా, లేకపోతే మరి జీవన వ్యాపారంలో పడిపోయి మా వారు ఏం చేస్తూ ఉన్నారు, మా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, మా కొలీగ్స్ ఏం చేస్తూ ఉన్నారు, మా ఇరుగు పొరుగు వారు ఏం చేస్తూ ఉన్నారు, ఈ ఆలోచన కలిగి ఉంటామా? లేకపోతే దేవుడు ఆలోచన కలిగి? జైల్లో ఉన్నటువంటి పౌలు శీలలు ఏం చేశారు చెప్పండి? అర్ధరాత్రి పూట పాటలు పాడుతూ ఉన్నారు. అదేంటంటే అర్ధరాత్రి పూట పాటలు పాడటం ఏంటంటే వాళ్ళ అలవాటు. అది ప్రతి అర్ధరాత్రి పూట మరుసటి రోజు మనకి వస్తుంది అన్నమాట. అర్ధరాత్రి దాటితే మన లెక్కలో. కాబట్టి ఆయన అర్ధరాత్రి పూట పాటలు పాడుకుంటాడు. ఏమైందప్పుడు? జైల్లో ఉన్నాడు. ఏమైందప్పుడు? భూకంపం వచ్చింది. ఆ చెరసాల పునాదులన్నీ కదిలిపోయాయి. అక్కడ ఉన్నటువంటి బంధకాల్లో ఉన్న వారి యొక్క బంధకాలన్నీ ఊడిపోయాయి. చూడండి, ఆలోచన చేయండి. నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అనేది చాలామంది నేర్చుకోవట్లేదండి. ఎస్తేరు జీవితంలో యూదులందరినీ చంపాలని అనుకున్నారు. హామాన్ ఏం చేయమన్నారు? బాబా ఏం చెప్పాడు చెప్పండి?
మెర్దకై ప్రార్థన చేయండి. ఈఎంఐ నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, మీరు అక్కడ ప్రార్థన చేయండి అని చెప్పింది. ఎన్ని రోజులు చేశారు? 3 రోజులు ప్రార్థన చేస్తారు. జయం వచ్చిందా లేదా? వచ్చింది. అంటే శోధనలో మనం ప్రభువు సన్నిధిలో నిలబడతామా లేదా అని చూస్తాడు. లేకపోతే యూదులకు రక్షణ వచ్చేదా? వచ్చేది కాదు. వాళ్ళు నీ అందరినీ చంపేసేవాడు హామాను. అప్పటికే 30 అడుగుల ఉరికొయ్యని సిద్ధపరిచినట్టుగా మనం చదువుతూ ఉంటాం బైబిల్లో. కాబట్టి ప్రభువు ప్రేమించిన వాళ్ళని శిక్షించి గద్దిస్తాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నీకు బిడ్డలు ఉండొచ్చు. ఆ బిడ్డలు నువ్వు మంచిగా పెరగాలని నువ్వు ఆశపడతావు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తావంటే ఏం చేస్తావు చెప్పండి? గద్దిస్తావు. ఇంకా అసలు ఆ గద్దింపు కూడా వినకపోతే ఏం చేస్తావు చెప్పండి? కొడతావు. ప్రియులరా, ఆ బిడ్డకి ఏదన్నా అయిపోవాలని కొట్టట్లా, నువ్వు ఏదైనా అయిపోవాలని గద్దించట్లా, ఆ బిడ్డ బాగుపడాలని గద్దిస్తావు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు అరణ్యంలో ఐగుప్తులో చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు గద్దించాడు? చాలా పర్యాయాలు గద్దించాడు. విన్నారా మాట? వాళ్ళు వినలేదు. ఏమైపోయారు? 20 సంవత్సరాల పైబడిన వాళ్ళంతా కూడా అరణ్యంలో చనిపోయారు. ఎందుకు చనిపోవాలండి అని అంటే వాళ్ళ అవిధేయత. ఎవరి మీద తిరుగుబాటు చేశారు? సేవకుడి మీద. ఎవరు తిరుగుబాటు చేశారు? చివరికి అన్నాకు కూడా తిరుగుబాటు చేసినట్టుగా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనకి 1 నుంచి 4 వచనాలు కనపడతాయి. ఎందుకు తిరుగుబాటు చేశారు? ఎవరో అమ్మాయిని చేసుకున్నాడట, కూషు దేశస్తున్నారు. నచ్చలేదు. కూషు దేశస్తులు నల్లగుంటారు అనుకుందాం, కానీ ఉంటారు. అయితే వీళ్ళకి నచ్చలేదు. అప్పుడు తిరగబడితే ఏం జరిగిపోయింది? ఆమె కుష్ఠరోగం వచ్చింది. ప్రయాణం 7 రోజులు ఆగిపోయింది. అలాగే మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు పాములు వచ్చి కరిచాయి. నీళ్లు లేవని ఎదురు తిరిగారు. మాంసం లేదని ఎదురు తిరిగారు. ఇక్కడ చంపడానికి తెచ్చావా అని ఎదురు తిరిగారు. మాకు కూరగాయలు లేవని ఎదురు తిరిగారు. చాలా ఇబ్బంది పెట్టారు ముసలితనంలో ఉన్నటువంటి మోషే. కానీ అతను ఎన్ని తిరిగాడా? తిరగలేదు. ఎందుకని? చూద్దాం వీడు అసలు ఏం చేస్తాడని. కానీ దేవుని యొక్క ప్రేమలో చివరిలో అతను తన ప్రజలను ఒక మాట అన్నాడని, నువ్వు కానానికి వెళ్ళటానికి వీల్లేదు. కానానికి వెళ్ళడానికి నువ్వు వీల్లేదు. కారణం ఏంటంటే నా ప్రజలను నువ్వు దూషించావు. కాబట్టి మనం కూడా అనుకుంటాం, ఇక్కడ మనము దేవుళ్ళకి వచ్చిన మనము, నేను ఎప్పుడూ ఎవరిని దూషించలేదండి, కోప్పడలేదండి, అరవలేదండి, మా పిల్లల్ని ఎప్పుడు కొట్టలేదండి, అబద్ధాలు ఆడలేదండి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరుండరు. ఎందుకంటే మనము లోక సంబంధులు ఎప్పుడు కూడా లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తారు. పరలోకానికి సంబంధించినటువంటి ధ్యాస, ఆలోచన వారికి ఉండదు. ఒక పిల్లవాడు ఒక స్కూల్లో చదువుతామంటే నెక్స్ట్ ఇయర్కి ఏమవ్వాలాడు? పై తరగతికి వెళ్ళాలి. మరి ఎందుకని మా క్రైస్తవులు అప్లిఫ్ట్ అవ్వట్లేదు? పై తరగతులకి ఎందుకు రావట్లేదు? పైన ఉన్న వాటిని ఎందుకు వెతకట్లేదు? వారి హృదయం ఎక్కడుంది? ఇంకా బిగినింగ్లో రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి స్టేజ్లోనే ఉంటావా? ఎదగవా? దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లారా, ఎదగాలి అంటే కొన్ని దెబ్బలు మనకు తగలాలి. నేను చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటుంటే మా నాన్నగారు పట్టుకునేవాళ్ళు. అప్పట్లో ఈ బొమ్మ సైకిళ్ళు అలాంటివి రాలా మా రోజుల్లో. 60 ఏళ్ల క్రితం కదా, నా వయసు ఇప్పుడు 67 ఏళ్ళు. మరి ఆ వయసులో లేవు అప్పట్లో. మరి అప్పుడు మా నాన్నగారు వెనకాల పట్టుకొని నీకేం భయం లేదు తొక్కు అంటున్నారు. నేను తొక్కుతా ఉన్నా, వెనక్కి చూడొద్దన్నారు నాన్నగారు. కొంత దూరం వరకు నాన్నగారు పట్టుకున్నారు. నేనేమనుకుంటున్నానంటే మా నాన్నగారు సైకిల్ పట్టుకొనే ఉన్నారు, నేను బాగానే తొక్కుతున్నాను అని అనుకుంటూ నాన్నగారు మధ్యలో విడిచిపెట్టేశారు. కానీ నేను సైకిల్ తొక్కుతూనే ఉన్నా. కొంత దూరం పోయినాక నేను అంటున్నా డాడీ అని అంటున్నా. డాడీ ఎక్కడున్నారు? అక్కడ లేరు.
వదిలిపెట్టేశారు. అప్పుడు పరిగెత్తుకుంటూ నాన్నగారు వచ్చి మళ్ళా సైకిల్ పట్టుకొని అన్నారు, ఇప్పుడు నేను లేకుండా నువ్వు ఎంత దూరం దొక్కావో నీకు తెలుసా, కాబట్టి నీ కాళ్ళ మీద నీవు నమ్మకం పెట్టుకో అని చెప్పారు. తండ్రి ఉంటాడు, చూడకుండా వెళ్ళాడు. అది స్లో అయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నాడు మళ్ళా. అలాగే మన దేవుడు కూడా ఎప్పుడన్నా నువ్వు పడిపోతున్నటువంటి స్టేజ్లో ఉన్నట్లయితే ఆయన వచ్చి నిన్ను పట్టుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడు, కాపాడుతాడు, జాలి చూపుతాడు. ఎన్ని రకాలుగా తల్లి చేస్తుందంటే, ఎవరితోనో రోడ్డు మీద మాట్లాడుతూ ఉంది తల్లి. చిన్నపిల్లలు, ఇప్పుడు ఉన్నటువంటి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు ఆమెకి. అయితే ఆ సమయంలో ఒక ఐస్ క్రీమ్ బండి పోతూ ఉంటే అమ్మ ఐస్ క్రీమ్ కొని అని గొడవ చేశాడు. గొడవ చేస్తూ ఉంటే వద్దు, జనబాకు జలుబు చేస్తుంది, వద్దు నేను కొని అంటుంది. సరే వాడు ఆమె చీర పట్టుకొని, కొంగు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. బండి పోతానే ఉంది, వాడు కూడా ఆగి మెల్లిమెల్లిగా పోతా ఉన్నాడు. సరే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ వెళ్ళిపోతున్నాడమ్మా అని చెప్తే కోపం వచ్చేసింది తల్లికి. ఎంతసేపు చెప్పినా వింటలేదని ఒక్కసారి గిట్ట ఇదిలిచ్చిందని. ఇది మామూలుగానే, అంటే కొంగు చీర పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి. అప్పుడు జరిగింది ఏంటంటే, వాడు ఏదో లైట్గా పట్టుకున్నాడు. ఆ సందర్భంలో వెంటనే వాడు పక్కకు పడిపోయి దెబ్బ తగిలింది. రక్తం అయితే కారలేదు కానీ దెబ్బ అయితే తగిలింది. ప్రియులరా, ఇప్పుడు ఆ పక్కన ఆమెతో మాట్లాడుతున్న సంభాషణ ఆపేసి గబగబా ఈ కుమారుని ఎత్తుకొని, ఇందాక ఎంత అయితే ఈసడించుకుందో, అసహించుకుందో, లేకపోతే చేదరించుకొని నెట్టేసిందో, ఇప్పుడు పైకెత్తుకొని అనా ఎడబాకని ఆదరణ చూపుతూ ఆ బిడ్డను అలాగే ఎత్తుకొని పరిగెత్తుకుంటూ ఆ బజార్ చివరి దాకా వచ్చింది. ఆ బండి వాడు మెల్లిగానే పోతా ఉంటే అబ్బాయి ఆగను. అప్పటిదాకా ఏడ్చిన పిల్లవాడు, భుజం మీద తలకాయ పెట్టుకున్న పిల్లవాడు కాస్త ఏడు బాపేసి సంతోషంగా ఐస్ క్రీమ్ బండి వైపు చూస్తూ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళాడు. ఇందాక మామూలుగా అయితే వాడేదో మామూలు ఐసు లేకపోతే మామూలు ఐస్ క్రీమ్ అడిగాడు. ఇప్పుడు తల్లి అంటుంది, నీకేం కావాలో తీసుకో, నీకేం కావాలో కొనుక్కోనానా అంటాడు. ఎందుకని? వాడి ఏడుపును ఆపాలి, వాడి బాధను నివారించాలి, వాడికి సంతోషాన్ని కలగచేయాలి. ఇవన్నీ చేయాలంటే మరి మొదట జరిగింది ఏంటి? మొదట పని చేయొచ్చుగా, చేయలా. వాడికి శిక్ష పడిన తర్వాత అతన్ని తీసుకు మళ్ళా అంటుందంట, నాన్నకు చెప్పాకే, ఏమంటుందంట, నాన్నకు చెప్పబాకే అంటే ఉందంట. దేవుని ప్రేమించిన ప్రియులరా, మనమైతే మన తండ్రికి అన్నీ చెప్పాలి. తను ప్రేమించిన వాళ్ళందరినీ కూడా ఆయన గద్దిస్తాడు. అంతేకాదు శిక్షిస్తాడని కూడా బైబిల్ తెలియజేస్తుంది. మరొక వాక్యాన్ని మనకు ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం 23:5 23వ అధ్యాయం 5వ వచనం. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఎంతమంది నీ మీద శపించినా, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలుని శపించారండి. శపిస్తే ఆ శాపాన్ని బాలాకు దేవుని బిలాముని ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పిలిచాడు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఆ శాపమును హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి! నీకొచ్చే ఆశీర్వాదాన్ని ఎవడో, పక్కవాడో, తెలియనివాడో, రక్షణ లేనివాడో నీ మీద శాపం పెడితే ఆ శాపం నీకు తగలదు. ఎప్పుడు? దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు. ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లవాడిని పట్టుకోవాలని తిరుగుతూ ఉంది. ఆ పిల్లవాడు
అటు ఇటు తిరిగాడు, బండి చాటు దాక్కున్నాడు, అక్కడ చేశాడు, ఇక్కడ అయినా కూడా కుక్క ఆగలేదు. అయితే అప్పుడు ఏం చేశాడు అంటే ఎత్తగైనా సరే మరి అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసుకొని అటు కొట్టినప్పుడు ఆ కుక్క కొంచెం ఒకటి తిరిగింది. తిరగంగానే వీడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మ కుక్క వెంట పడతాను. అదేమో కరవడానికి వస్తాను. కరవడం కరిస్తే కనుక ఎంత బాధో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? తల్లి చాటును దాక్కున్నాడు. ఇప్పుడు ఆ అపాయము తగలకుండా తల్లి కాపాడింది. ఆ పెద్దగా కనపడుతున్న తల్లిని చూసి కుక్క చూసింది ఆ పిల్లవాడు ఎక్కడ దాక్కున్నాడో, కానీ వెళ్ళిపోయింది. అలాగే సాతాను కూడా మనము యేసులో దాక్కొని ఉంటే ఏమన్నాడు దావీదు? ఒక మాట చెప్పగలరా? నా దాగుచోటు నువ్వే. ఎక్కడ దాక్కోవాలి? 91వ సంకీర్తన 91వ సంకీర్తన 1-2 చరణాలు చదవండి. 91వ సంకీర్తన. ఎవరి చాటున? మరి మనం ఎవరి చాటును దాక్కోవాలని ఆశపడతాం? దొంగలు ఎక్కడ దాక్కుంటారు? పోలీసు వాడు కనపడితే పరిగెత్తారు. నిద్ర మేలుకొని ఉంటే ఇంటికి వచ్చినటువంటి దొంగ దాక్కుంటాడు, పారిపోతాడు. ఇది అందరికీ తెలుసు. మరి మనం ఎక్కడ దాక్కోవాలో బైబిల్ చెప్తాను. మనము దేవుళ్ళలో దాక్కుంటున్నామా? సర్వోన్నతిని శక్తి మన మీద కమ్ముకోవాలి అని అంటే మనం ఆయన దగ్గర దాక్కోవాలి. చలికాలంలో మనం ఏం చేస్తాం చెప్పండి? నెగడేసుకొని అంటే కట్టెపల్లలు వేసుకొని ముందు దగ్గర నుంచి ఉంటామా దూరం నుంచి ఉంటామా? దగ్గరగానే నిల్చుంటాం. ఎందుకు? వేడి తగలాలి అంటే ఎంత ఒక 3 దూరం ఉంటే చాలు, తగులుతూ ఉంటుంది. నా చిన్నప్పుడు అయితే మరి ముందుల వైపే తగిలినప్పుడు ఆ చేతులన్నింటినీ అట్లా పెట్టుకొని ఆ తర్వాత ఏం చేసేవాడిని? మళ్ళీ వెనక్కి కూడా తిరిగేవాడిని, అంటే ఈపుకు కూడా తగలాలి. దేవుని ప్రేమిస్తున్నప్పుడు బిడ్డలారా, మనం చేసే క్రియలన్నీ మనకు తెలుసు. మరి మనము ఆ యొక్క దేవుడిలో దాక్కోకుండా లోకల్లో దాక్కుంటున్నాం కదా, లోకల్లో దాగుతాం. ఎందుకంటే మనం లోకాన్ని ప్రేమించాం. ఇది మాత్రం వాస్తవం. నువ్వు ఎన్ని అనుకున్నా సరే దేవుడిని ప్రేమిస్తే, ఒక తల్లికి ఇలాగే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి, ఎవరా తల్లి? 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. హన్నా అనేటువంటి స్త్రీ, తనకు ఒక కష్టం వచ్చింది. ఏంటంటే పిల్లలు లేరు. తన సవతికి పిల్లలు ఉన్నారు, లేదు. ఆ సవతికి పిల్లలు ఉన్నారనేటువంటి ఒక ఈర్ష్య, ద్వేషం, పగ ఈమెలో ఉన్నాయి. అయితే వాటన్నిటినీ తగ్గించేసుకొని ఇంకెందుకు ఆమెను తిట్టడం అనవసరం, ఆమె పిల్లలు పుట్టారు అనటం అనవసరం, నా గర్భం తెరవబడాలి, నేను గొడ్రాళ్ళని అనిపించుకోకూడదు అనుకొని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అన్నా మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంది, భర్త చేయట్లా. స్పష్టంగా అడగడం నేర్చుకోవాలి. ప్రభువా, అయ్యా నీ చిత్తమైతే నాకు గర్భం దయచేయి, ఇలా అడగలా. ఎంత స్పష్టంగా అడుగుతుంది తెలుసా? నాకు ఒక కుమారుణ్ణి దయచేయి. ప్రార్థన స్పష్టంగా క్లియర్ కట్గా ఉండాలి. మనము ఎగ్జామినేషన్స్ రాసి ఉంటాం. ఎగ్జామినేషన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. మనకు వచ్చినటువంటి ఆన్సర్ రాస్తే పాస్ అవుతామా? కాదు కదా. దానికి సంబంధించిన ఆన్సర్ రాయాలి. ఒక అబ్బాయి, నేను బాగా రాశాను కానీ నన్ను తప్పించారు అందుకని రీవాల్యుయేషన్ పెట్టించండి అని అంటే ఒక 700-800 కట్టి ఆ అబ్బాయి రాసిన పేపర్ని ఉన్నట్టుగా జిరాక్స్ తీసి మనకు పంపుతారు. కట్టారు. సరే వచ్చింది, ఒక 10 రోజులకో 15 రోజులకో వచ్చింది పేపర్. చూస్తే నిజంగానే చాలా పేపర్లు రాశాడు. తండ్రి తల్లి అనుకున్నారంట, వీడు ఇంత రాసినా కూడా కొట్టేసే తప్పాడేంటి అని
పేజీ ఓపెన్ చేసి చూస్తే అన్నిటినీ కొట్టేశారు. ఎందుకు కొట్టేశారో తల్లిదండ్రులకు తెలియదు, ఎందుకంటే నా ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. సరే పోయి ఒక తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఎందుకు ఇది కొట్టేశారండి, మా అబ్బాయి బాగా రాశాడు కదా అని అంటే, అమ్మ రాసిన మాట నిజమే కానీ రిలేటెడ్ ఆన్సర్ రాయలా, అంటే క్వశ్చన్కి తగినటువంటి ఆన్సర్ అతను రాయాలి. మనం కూడా దేవుడి దగ్గరికి వస్తాము, ఏదేదో ప్రార్థన చేస్తాం. మీరు నేర్చుకున్నటువంటి సహవాసంలో అయితే మాకు నేర్పింది ఏంటంటే, ముందుగా మీ కుటుంబము దేవుడిలోకి నిలబడటానికి ప్రార్థన చేయండి. మీకు పిల్లలు పుట్టలేదు, పుట్టే పిల్లల కోసం కూడా పుట్టనప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేసుకుంటూ రావాలి. ఎందుకని? సమాజం మంచిది కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉందంట? దుష్టుని చేతిలో ఉంది. కాబట్టి నువ్వు లోకంలో ఉంటే కనుక ఎవరి చేతిలో పడతావు? దుష్టుని చేతిలో పడతావు. నీవే ప్రార్థన గల తల్లివైతే, తండ్రివైతే పిల్లలు ఎలా పెరుగుతారు? దేవుళ్ళో పెరుగుతారు. ప్రియులారా, హన్నా ఇప్పుడు ప్రార్థన చేసి ఏం చెప్పింది? నాకు గనక కుమారుడు పుడితే వాడిని నీకే ఇచ్చేస్తా. చూడండి, ఎవరైనా లేక కుమారుడు పుడితే ఏం చేస్తారండి? గారాభంగా పెంచుతారు కదా. కానీ అలా చేయరా, దేవుడికి ఇచ్చేస్తా నేను, ప్రతిష్ఠ చేసేసింది ఆమె. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఎలా పెంచాలనుకుంది కొడుకుని? దేవుళ్ళో పెంచాలనుకుంది. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నిర్గమాకాండంలో మోషేతో, నీకు పుట్టినటువంటి ప్రథమ కుమారుడు నీ కుమారుడు కాదు, ఎవరికి ఇవ్వాలి? నాకు ఇచ్చారు. మరి నీకు మళ్ళా పిల్లలు పుడతారు. పుట్టలేవా? అన్నకి పుట్టారు. కాబట్టి మనము ఈ లోకాశలతో చనిపోతాం. కానీ నిజంగా దేవుళ్ళో ఉన్నవాళ్ళు లోకాశలతో చనిపోరు. మనకు అబ్రహాముకి కుమారుడు పుట్టాడు అంటే దేవుణ్ణి కాకుండా పుట్టిన కుమారుడు మొదట ఇష్మాయిలు, ఆ తర్వాత వాగ్దాన కుమారుడు పుట్టాడు. ఆ వాగ్దాన కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక మాట అన్నాడు, నీకు ఒక్కగానొక్కడుగా ఉన్నటువంటి ఒక్కడే అన్నాడు. ఆ మాట మీరు చదివితే, నీకు ఒక్కగానొక్క కుమారుడు అన్నాడు. అదేంటి? నాకు ఇష్మాయిల్ కూడా కుమారుడే కదా అల్లా. నీకు ఒక్కగానొక్క కుమారుడు అంటే దేవుని ద్వారా పుట్టిన కుమారుడు. ఈరోజు చాలామంది దేవుని ద్వారా పిల్లల్ని కంటున్నారా? లేదు, శరీర ఇచ్చల ద్వారానే కంటారు పిల్లలు. దేవుణ్ణి అడిగే పిల్లలు కాదు. కానీ అబ్రహాము శారాలుకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత పుట్టిన కుమారుడు దేవుని యొక్క ప్రేమలో ఇస్సాకు. పిల్లలు ఇస్సాకు ఏమన్నాడు? ఆ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిచ్చేయమన్నాడు. నేను చిన్నోడేం కాదు, 13 ఏళ్ళు ఉంటాయి. 13 ఏళ్ల పిల్లలు 13 ఏళ్ళుగా పెంచుకున్నటువంటి ఒక పిల్లవాడిని ఇచ్చేయమంటే ఇస్తారా? యేసన్న గారికి తెలుసా మీకు? యేసన్న గారికి దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవుడి దర్శనం వచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడంటే, ఇంట్లో నేను ఇక సేవకి వెళ్ళిపోతాను. అదేమిట్రా? సేవకి వెళ్ళిపోతాను. ప్రార్థన చేస్తున్నాడు, సేవకు వచ్చి. అలాగే దానియేలు గారి కుమారుడు జాషువా డానియేల్ గారు 13 ఏళ్లకే దేవుళ్ళకి వచ్చేసారు. ఎలా పెంచుకుంటున్నారు వాళ్ళు పిల్లల్ని? దేవుళ్ళో పెంచారు. అందుకని వేల సంఘాలు వచ్చాయి వాళ్ళకి. మనము మన ఇంట్లో వాళ్ళని రక్షించుకోలేకపోతున్నాం. వాయ్? కారణం ఏంటి? నీవు దేవుని మాటున దాక్కోట్లే. ఆయన గద్దింపుకి నువ్వు విలవిల్లాడిపోతా ఉన్నావు. నేను చర్చికి వెళ్ళను, నేను పాటలు పాడేవాడిని, నాకు పాటలు వద్దు, నేను ప్రార్థన చేయనిక, నేను కానుకలు ఇవ్వను, పాస్టర్ గారికి దండం కూడా పెట్టను, నేను ఇంక అసలు వెళ్ళను చర్చికి. ఎంత విరక్తి వస్తూ ఉంది నీకు? యెహోవా అట్లా అన్నాడా? యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకుంది. అన్నీ పోతేనే, రోగం కూడా వస్తేనే. మరి మనకు చిన్న రోగం, ఒక ఆమెకి జలుబు వచ్చింది. ఆ జలుబు వచ్చిన ఆమెను చర్చికి రమ్మంటే నేను రాలేను అయ్యా అంది. కానీ బయట కూర్చొని కబుర్లు ఆడుతుంది.
ఆ బయట కూర్చొని కబుర్లాడే బదులు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చుగా. తలకాయ నొప్పి వచ్చి రాలేదన్నది ఒక. మరి దేవుళ్ళకి వచ్చి ప్రభువా ఇది ఎందుకు వచ్చిందో నేను కనపరచడానికి నాకు అడ్డంగా ఉందేమో, ప్రభువా నాకు తెలియదు, నేను చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటా, నువ్వే తీసేదేవా అని ఆయనలో అనుకోవచ్చుగా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమున నన్ను నడుపుమా. ఎక్కడ నడపాలి? నవజీవన మార్గం. దుర్గం ఎవరు? ఆశ్రయ దుర్గం దేవుడు. ఎవరి మీద అనుకోవాలండి? ఈ భారము యెహోవా మీద మాపమని బైబిల్ చెప్తా ఉంటే నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇళ్ళు పట్టించుకోవట్లేదు, అత్తమ్మలు పట్టించుకోవట్లేదు, మామలు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అని దిగాలుగా కూర్చుంటావు ఆ ప్రభువులో. యెషయా గ్రంథంలో అంటాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. అంటే నువ్వు ఎంత ఎదుగుతున్నా నిన్ను ఆయన వదిలిపెట్టడం లేదు. మరియు అంటాడు, సంఖ పెట్టుకొని వాడదు అన్నాడు. ఎత్తుకుంటాడంట, ముద్దాడుతాడంట, సంఖ ఎంత అంట ముసలితనంలో కూడా. ఈ రోజున దేవుడి యొక్క గద్దింపుకి మనం లోపడకపోతే దేవుడి యొక్క ప్రేమ మనలో దూరం అయిపోతుంది అనేది జ్ఞాపకం చేస్తుంది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ప్రేమ ఎలాగ ఉండాలంటే దేవుళ్ళు కొంతమంది కుచితంగా ప్రేమిస్తారు దేవుడు. ఒక ఆమె అంది నాతోటి, అయ్యగారు మీరు చర్చికి రావట్లేదు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, మీరేమో చర్చిలో కనపడట్లేదు, నాకు రాబుద్ది అవ్వట్లేదు. అదేంటి? ఎవరిని చూస్తూ ఉంది ఆమె? దేవుణ్ణి చూడటల్లా, మనిషిని చూస్తాను. ఈరోజు అనేక మంది చర్చెస్లో యూట్యూబుల్లో ఎవరిని చూడటానికి ఓపెన్ చేస్తూ ఉన్నారు? మనిషిని చూడటానికి. వాక్యం వింటారా? మీరు ఎన్ని ఓపెన్ చేశారో యూట్యూబ్లో, అది హాఫ్ అన్ అవర్ ఉందా, 45 మినిట్స్ ఉందా, 1 అవర్ ఉందా, నువ్వు ఎంతసేపు చూసింటావు? ఒక 5 నిమిషాలు కట్టేస్తావు. మళ్ళీ ఇంకో ఛానల్కి వెళ్తావు, ఇంకొక మినిస్ట్రీ చూస్తావు, అది కట్టేస్తావు. మొత్తం ఒక 10 మినిస్ట్రీలు చూస్తావు. 10 మినిస్ట్రీలు 2 నిమిషాలు 3 నిమిషాలు చూసి కట్టి పారేస్తావు. వస్తుందా రక్షణ? ఒక ముద్ద అన్నం తింటావా? అరముద్ద అన్నం తింటావా? తిను, బలం వస్తుందేమో చూద్దాం. చెబుతున్నటువంటి వాక్యం ఏంటి, దానిలో ఉన్న సత్యం ఏంటి అని గ్రహించుకునే ఆత్మ మనలో లేనప్పుడు మనం దేవుళ్ళు ఎదగలేము. పాఠము పూర్తిగా చదవాలా, ఒక పేరా చదవాలా? పిల్లలు మొత్తం చదవాలి. ఎందులో ఆ ముందర పేరాల నుంచి వస్తుందో, చివరి పేరాల నుంచి వస్తుందో, మధ్య పేరాల నుంచి వస్తుందో క్వశ్చన్ నీకు తెలియదు ఎగ్జామినేషన్స్లో. కాబట్టి లెసన్ మొత్తం చదవాల్సిందే. కానీ మనం క్రైస్తవులు అలా చేయాలి. బైబిల్ పూర్తిగా నేను ఇంతవరకు కంప్లీట్ చేశానండి, నేను చదువుతానండి రోజు బైబిల్, డైలీ పోర్షన్ ఉందండి నాకు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు బైబిల్ ఆదివారం తప్ప. అది ఎక్కడ ఉంటుందండి? మళ్ళీ ఇదివరకు పాత టీవీలు ఉండేవి, పెద్ద పెద్ద టీవీలు, ఆ టీవీల మీద పెట్టేవాళ్ళు బైబిల్. లోపలేమో సీరియల్స్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు. బైబిల్ ఇంకా తెరవరు. కారణం ఏంటంటే మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంటే వాళ్ళు మన దగ్గర ఉండాలని కోరుకుంటాం. ఎవరైనా సరే, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అమ్మానాన్నలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏమైనా. కానీ మనం బైబిల్ని కొంచెం ప్రేమిస్తాం. బైబిల్లో ఒక మాట రాశాడు, ఆమె విస్తారముగా ప్రేమించను కాబట్టి, చెప్పండి, ఆమె విస్తారమైన పాపములు. మరి కొంచెంగా ప్రేమిస్తే కొంచెం క్షమించబడతాయి. ఆలోచించింది. 30 సంవత్సరాలకి ఈ రోజున 3-4 రోగాలు వచ్చేస్తాం. ఏంటండి? ఎందుకండి? ప్రార్థన ఏది? ఒడంబడికేది? ప్రేమ ఏది? హత్తుకునేదేది? వాక్యాన్ని ధ్యానించేదేది? మోకరించేదేది? మొరపెట్టేదేది? ఒప్పుకునేదేది? ఏమీ లేవు. స్టైల్గా అయిపోతా ఉంది ఈ రోజున. ఎందుకంటే నీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, బైబిల్స్ వస్తూ ఉన్నాయి స్మార్ట్ ఫోన్లో. అలాగే
కాంకర్డెన్స్ బైబిల్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత మరి ఆ యొక్క బైబిల్ని ఆడియో బైబిల్స్ వచ్చేసాయి. ఇక మనకి ఎందుకండి బైబిల్? నేను 52 సార్లు చదివేశాను ఇప్పటికి బైబిల్. ఇప్పుడు 53వ బైబిల్ చదువుతాను. నేను ప్రభువులోకి వచ్చి 30 ఏళ్ళు కూడా కాలం. అయితే మరి అన్నిసార్లు ఎందుకు అంటే డిఎల్ మూడి గారు ఒకసారి చెప్పారు, అయ్యా మీరు ఎన్నిసార్లు చదివారు బైబిల్ అంటే 100 సార్లు అన్నాడు. అయినా కూడా నేను ఎల్కేజీ స్టూడెంట్ని అన్నాడు. ఎంత తగ్గింపు అండి, ఎంత తగ్గింపు. ఇస్రాయల్ గారు అని నాకు ఒక తెలిసిన పాస్టర్ గారు అన్నాడు. నా కొత్తలో రక్షణ పొందిన కొత్తలో ఆయన ఒక మాట చెప్పాడు, ప్రభాకరు మోకాళ్ళ మీద కనుక బైబిల్ చదివితే నువ్వు ఎక్కడెక్కడ వాక్యం ఉందో అన్నీ కూడా నీకు కనపడతా ఉంటాయి, దేవుడు చూపిస్తూ ఉంటాడు. బైబిల్ తెరవాల్సిన పనిలే, ఎందుకంటే నువ్వు చదివిన అన్నీ కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు. ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో చెప్పగలుగుతావు. నేను 50 అధ్యాయాలు చదివేవాడిని మోకాళ్ళ మీద మొదట్లో. పిల్లరా ఆ మోకాట అనుభవం ఉందా ఈరోజు నా విశ్వాసానికి? లేదు. చేతులెత్తి ప్రార్థన చేద్దామమ్మా ఒక పావు గంట అంటే 5 నిమిషాలకే చేతులు దించేస్తాం. ఎందుకని? దేవుళ్ళు ఎందుకని ఆ బలం లేదు నీకు? నిలబడలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, చేతులెత్తలేకపోతున్నావు, స్తుతించలేకపోతున్నావు, పాడలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఇక్కడ వాక్యంలో యథార్థమైనటువంటి ప్రేమ లేదు. 12వ అధ్యాయం 15వ వచనం చూసి ముగిద్దాం. 12వ అధ్యాయము 15వ వచనం 2 కొరింథీ పత్రిక. ఏం చేస్తాడంట? నాకు కలిగినదంతా, నీకు ఒక బలం ఉంది, నీకు ఒక చదువు ఉంది, నువ్వు నీ కుటుంబం కొరకు కనీసం రోజుకి ఒక 2 లేక 3 గంటలు ప్రార్థన చేయగలవా? 24 గంటల్లో ఒక 2-3 గంటలే దేవుడికి ఇచ్చేది. దశంభాగం అంటే మీరు అనుకుంటున్నారు డబ్బులు కూడా అయితే టైం కూడా. 24 గంటల్లో దశంభాగం తీస్తే టైం ఎంత అవుతుందండి? 2 గంటల 40 నిమిషాలు అవుతుంది. అంటే దరిదాపు 3 గంటలు చేస్తావా? దశంభాగం దేవుడికి సమయాన్ని ఇస్తావా? ఇయ్యం. డబ్బులు ఇవ్వడానికే కొంచెం కష్టపడతాం. 10,000 వచ్చినప్పుడు 1000 రూపాయలు ఇవ్వడానికి కష్టపడలేదు, కానీ 50,000 వచ్చినప్పుడు 5,000 ఇవ్వాలంటే అంతెందుకులే, ఒక 2,000 ఇద్దాం. ఆ తర్వాత రోగం వచ్చిందంట, హాస్పిటల్ చేరారంట, చేరితే 5 లక్షలు ఖర్చు అయిందంట. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారంట. చేస్తే పాస్టర్ గారిని అడుగుతుందంట, అయ్యా ఎందుకు నాకు ఈ కష్టం వచ్చిందంటే, అమ్మ నువ్వు దశంభాగాలు ఎంత ఇచ్చేదాన్ని అంటే, అయ్యా మా ఆయనకి 50,000 వస్తూ ఉంటే నేను 2,000 ఇచ్చేదాన్ని అయ్యా. 3,000 లెక్క ఎంత అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది అని లెక్కేమన్నాడు. లెక్కేసరికి అది దరిదాపు 10 లక్షలు అయిందంట. అమ్మో ఇప్పటికే 5 లక్షలు ఈ రోగం అవుతాను, ఇంకొక 5 లక్షలు దేవుడికి నేను ఇవ్వాలి. అప్పుడు మొదట్లో ఇచ్చేసి ఉంటే ఇంత కష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడు అంత ఇవ్వాలంటే కష్టం. తక్కువలో పేదవాళ్ళని తక్కువలో దశంభాగం ఇవ్వడం చాలా ఈజీ, ఎక్కువలో ఇవ్వాలంటే ఎవరు? అందుకని దేవుడు ఏమన్నాడు, భేద విధవరాలు తాను సంపాదించుకున్నదంతా ఇచ్చింది, ధనవంతుడు తన ధనంలో నుంచి కొంత ఇచ్చాను అన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవర్రా గొప్పవాళ్ళు అని అంటే భేద విధవరాలు అన్నాడు. ప్రార్థన కూడా అంతే. ధనవంతుడు గొప్ప గొప్ప ప్రార్థన చేస్తా ఉన్నాడు, సుంకర్ అయితే సింపుల్ ప్రార్థన, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రేయర్ అన్నాడు. నేను ప్రార్థన చేయడానికి కూడా పనికిరాను నీ సన్నిధిలో అన్నాడు. ఏమైపోయింది అప్పుడు? వీళ్ళిద్దరిలో ఎవరు మంచివాళ్ళు రా, ఎవరు నీతిమంతులు రా, ఎవరు దేవుడి రాజ్యానికి వెళ్తారంటే సుంకర్ వెళ్తాడు అన్నాడు. మన ప్రార్థన ఎంత, మనం ఇచ్చేదంత, మనం ఖర్చు పెట్టేదంత, మన దేవుడిలో సమయాన్ని వెచ్చించేదంత, దాన్ని బట్టే ఒక మాట అన్నాడు బైబిల్లో, ఏ కొలతను కొలుస్తావో అదే కొలత, ఏ విత్తనం వేస్తావో అదే పంట. గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన పంట పండాలి నీ ఇంట్లో అంటే నీవు కన్నీళ్లు కార్చాలి. చేనికి ఏం కావాలండి? నీళ్లు కావాలి. రక్షణకి ఏం కావాలండి? కన్నీటి ప్రార్థన కావాలి. మరి ఇవి లేకుండా ఎలాగండి? సరదాగా దేవుళ్ళకి వచ్చేసి బైబిల్ పెట్టేసుకొని ఒక పాటలు పాడేసేసి ఒక పరిచయం చేసేసి అవి గారికి వందనాలు చెప్పేసి
మనం వండుకున్న కూర ఏదో మాంసం కూర మాస్టర్ గారికి ఇచ్చి కాస్త అబ్బా ఈరోజు నేను బాగా చేసే కదా పరిచర్య, దేవుడు అంటాడు నాకు నువ్వు ప్రార్థన చేసావా, నువ్వు వాక్యం ధ్యానించావా అని అడిగితే ఏం చెప్తావు ఆయనకి సమాధానం? పిల్లల్ని మనం అడుగుతాం, ఎరా నువ్వు అన్ని పాఠాలు చదివావా? లేదమ్మా, ఇంపార్టెంట్ అని చెప్పి మాస్టర్ గారు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అవి చదివారు, మరి వచ్చినాయా? రాలా. పాఠం మరి కనీసం నువ్వు మా మాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, అయ్యా నువ్వున్నటువంటి 25 పాఠాలు నువ్వు చదవవలసింది, మొదట ఒక 5, మధ్యలో ఒక 5, చివరిలో ఒక 5 చదువు గట్టిగా అన్నాడు. అదేంటి సార్? అవునరా, తప్పనిసరిగా 15 పాఠాల్లో నుంచి నీకు క్వశ్చన్స్ వస్తాయి. అయితే నీకు 90 మార్క్స్ రావాలంటే కష్టం, కానీ ఒక 50-60 మార్కులకైతే క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతావురా అని చెప్పాడు. నిజమే కదా, అలా చదివినా కూడా పాస్ అవుతాం కదా. అసలు చదవకుండా ఉంటే పాస్ కాగా. అలాగా అసలు ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు చూడాలని కనుక నువ్వు ఆశపడితే జరుగుతుందా? ఆలోచించు. ప్రార్థన ముఖ్యం. నీకు కనుక చదువు వస్తే బైబిల్ చదవటం ముఖ్యం, పాటలు అయితే పాడటం ముఖ్యం, రిథమిక్గా పాడటం నేర్చుకో. 10 సార్లు విను. నేను ఈరోజు చర్చికి వెళ్ళాలి, ఈ పాటలు పాడాలని దేవుణ్ణి అడుగు. ఈరోజు చర్చికి వెళ్ళి ఏం పాటలు పాడాలి? ఒక పాట పాడదాం అనుకొని వచ్చిందంటే ఒక సిస్టర్, పాస్టర్ గారు ఉన్నారంట 2 పాటలు పాడాలి. ఆ మందంట నేను 2వ పాట ప్రిపేర్ అవ్వలేదన్నట్టు. సరేనే వదిలేశాడు, ఏమన్నా. కానీ 2వ వారం వచ్చినప్పుడు ఆ వారం రోజులు ప్రార్థన చేస్తాను, అయ్యా పాస్టర్ గారు కనుక ఇంకొక పాట పాడమని కనుక అంటే నేను పాడగలిగినటువంటి కెపాసిటీ నాకు ఇచ్చి, నాకు రాదు నేను పాడలేను అనకుండా అని ప్రార్థన చేస్తుంది. 2 పాటలు సెలెక్ట్ చేసుకుంది, చర్చికి వచ్చింది, ఒక పాట ఇచ్చారు, అయిపోయింది. అయితే దేవుని యొక్క ప్రేమలో మిగతా వాళ్ళు కూడా పాడుతాను. కానీ పాస్టర్ గారికి ఎందుకు వచ్చిందో అని మరి పోయినసారి అడిగాను ఈ పిల్లని, మరి 2 పాటలు పాడుతామని, కానీ లేదండి ఈసారి అడిగి చూద్దామంటే అడిగాడు. అడగంగానే పాడతానాయి కదా అన్నట్టు. సిద్ధపాటు కలిగి ఉందా లేదా? ప్రార్థన చేసుకుందా లేదా? పాస్టర్ గారికి ఏమైనా చెప్పిందా? లేదు, చర్చికి వచ్చేసింది. కానీ పాస్టర్ గారిని దేవుడు ప్రేరేపించి 2వ పాట పాడేటట్టుగా చేయించాడు. ఎవరిలో ఉంది? దేవుళ్ళో ఉంది. ఎవరిని అనుకుంది? ఎవరి చేత రికమెండేషన్ చేయించలా నేను ఇంకో పాట పాడతాను. ఇలా దేవుడు వైపు చూస్తూ ఈ పందె పరుగులో ఓపికతో పరిగెత్తమని చెప్పాడు పౌలు. మరి నువ్వు ఎలా పరిగెత్తున్నావు? దేవుడు ఎన్ని స్టెప్స్ వేసావు ఇప్పటి వరకు? ఎంతమందికి రక్షణ సువార్త చెప్పావు? ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పావు? లేదు. చదువుకున్న పిల్లవాడు ఏదన్నా ఒక రెజ్యూమ్ తీసుకొని ఆఫీస్కి వెళ్తే నువ్వేం చదువుకున్నావు అంటారు, దాంట్లో రెజ్యూమ్ కనపడుతుంది. ఏం చదివామో, ఎక్కడ చదివామో, ఎన్ని మార్కులు వచ్చాయో అన్నీ కూడా రెజ్యూమ్లో కనపడుతుంది, బయోడేటాలో కనపడేస్తుంది. నీ బయోడేటా తీస్తే దేవుడు ఏం కనపడుతుంది? ఏది? దేవుళ్ళో గెలిచినటువంటి సర్టిఫికెట్స్ లేవు కదా, దేవుడి వైపు నడిపించినటువంటి బిడ్డలు లేరు కదా. నీకు 30 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు రక్షణలోకి వచ్చి, కానీ ఒక బిడ్డను కూడా నడిపించలేదంటే నీ దగ్గర ఏం లేదు, సర్టిఫికెట్ లేదు. కాబట్టి దేవుణ్ణి అంగీకరించేటట్టుగా చేయగలిగిన బాధ్యత నీ మీద. శ్రీకర్త గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము నేను నిన్ను ఎన్నుకున్నాను. నా గురించి చెప్పడానికి నిన్ను ఎన్నుకున్నాను. ఊరక బాధ్యతను తీసుకోవాలా నువ్వు? ఊరక నీళ్ళలో మునగలా, ఊరక బల్లారాలను తీసుకోవట్లా నువ్వు. నన్ను ప్రచురించడానికే నువ్వు ఉన్నావు. దేవుని యొక్క ప్రేమ